కాపాడండి 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 చేయాలి వద్దు 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 కాపాడండి 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 పత్రికా ప్రముఖులకు రాజకీయ నాయకులు మా విజ్ఞప్తి, మాది 8వ వార్డు శివాలయం వీధి బైపాస్ రోడ్డు జయప్రకాష్ ఎలిమెంటరీ స్కూల్ జోన్లో ఉన్నటువంటి ఈ వీధిలో నిన్న అతి ప్రమాదకరమైన అతి భయంకరమైన ఒక సంఘటన జరిగింది. అది మీ అందరికి తెలుసు. ఒక పసిబాలుడు భారీ వాహనం కింద పడి చనిపోయిన పరిస్థితి మీకు అంత తెలిసిందే. కానీ ఈ రోడ్డుకి అంత కెపాసిటీ లేదు. ఈ రోడ్ల పైన సాధారణ 2 వీలర్స్ వెళ్ళే రోడ్డు ఇది, లేదా కార్లు వెళ్ళే రోడ్డు, కానీ భారీ వాహనాలు బస్సులు తిరిగే రోడ్డు కాదు. అంతటి కెపాసిటీ రోడ్డుకి లేదు. అయినా సరే గవర్నమెంట్ వారు వేరే విధి లేకో లేకపోతే పట్టించుకోకో ఇటువైపు వాహనాలు విడిచిపెడుతున్నారు. దానివల్ల ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది. రాత్రులు నిద్ర ఉండటం లేదు. పిల్లలు చూస్తే భయం వేస్తుంది. నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే ఒక తల్లి గర్భశోకానికి గురైంది. ఇదే ఇలాగే ఉంటే గవర్నమెంట్ వారు అధికారులు స్పందించకపోతే మరో తల్లికి రేపు జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ రోడ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి ఈ గొంతులు పూడ్చడమో కొత్త రోడ్డు వేయడమో చేసి మాకు రక్షణగా మా ప్రాణాలకి మా పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించాలని మీ అందరికీ కూడా శాంతియుతంగా నిరసన ఎంతమంది స్థానికులందరం కూడా నిరసన తెలుపుతూ మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి గవర్నమెంట్ అందరూ కూడా వినయపూర్వకంగా మీకు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం. తక్షణమే మా యొక్క సమస్యలు తీర్చి మా రోడ్డును బాగు చేసి భారీ వాహనాలు ఇటువైపు రాకుండా చేసి వేరే మార్గాన్ని ఎంచుకోవాల్సిందిగా వినయపూర్వకంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. We want justice! We want justice! We want justice! We want justice! We want justice!